హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 7 చాప్టర్ 5 ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ పార్ట్ 2 చదువుకు ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ పార్ట్ 2లోనే ఈ చాప్టర్లోనే 115 పేజ్ నుంచి 122 పేజెస్ ఈ పార్ట్లో కవర్ చేసుకుందాం. సో లాస్ట్ చాప్టర్లో మనం చదువుకున్నట్లు ఇక్కడ ప్యారలల్ లైన్స్లో ప్యారలల్ ఒక 2 లైన్స్ ప్యారలల్లా కాదని వెరీ డిఫికల్ట్ అన్నమాట మనకు, అది ప్యారలల్లా కాదా అని. ఈ ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం 2 లైన్స్ ప్యారలల్లా కాదని ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక కీవర్డ్ వచ్చింది చూడండి, ట్రాన్స్వర్సల్. ఏవైనా ట్రాన్స్వర్సల్ అంటే ఇప్పుడు ఏదైనా 2 లైన్స్ ఉన్నాయనుకో, అది ఎలాగైనా ఉండి ప్యారలల్ లైన్స్, ఎనీ టూ లైన్స్ ఒక లైన్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళినాక ఆ 2 లైన్స్కి దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. లెట్ us when one line intersect the 2 different lines, ఇది when one line intersect the 2 different lines ని ట్రాన్స్వర్సల్ అంటారు. ఇప్పుడు ఇలా చేస్తే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో అదే చెప్తున్నాడు, లైన్ టీ ఇంటర్సెక్ట్ లైన్ ఎల్ అండ్ ఎం, లైన్ టీ ఇంటర్సెక్టింగ్ లైన్ ఎల్ అండ్ ఎం. సో హియర్ టీని ఏమంటారంటే ట్రాన్స్వర్సల్ అంటారు. అది ఒక లైనే, బట్ ఇట్ ఈస్ క్రాసింగ్ ద 2 లైన్స్, అందుకని దాన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. నోటీస్ దట్ 8 యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ద లైన్ క్రాసెస్ తో, చూడు 8 లైన్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ద 8 యాంగిల్స్ టు హ్యావ్ డిఫరెంట్ మెజర్మెంట్స్? వై నాట్? ఈ ఆల్ 8 యాంగిల్స్ కి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటుందా అంటాడు. వై నాట్? ఈ క్వశ్చన్కి ఆన్సరు ఈ కింద టాపిక్ చదివితే అర్థమవుతుంది. వై నాట్ అనేది. ఆల్ డిఫరెంట్ యాంగిల్స్ అన్నాడు, ఇక్కడ 1 2 3 4 యాంగిల్స్ ఉన్నాయి కదా, అన్ని కానీ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయా అనేది క్వశ్చన్ అనమాట. సో వాట్ అబౌట్ 5 డిఫరెంట్? సరే, ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇది ఎక్స్ప్లెనేషన్ మనం అర్థం చేసుకుంటే దీనికి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు 1 and 3, ఈ 1 and 3 మీరు చూస్తే ఎలా ఉన్నాయండి? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి బోత్ ఆర్ సేమ్. ఇంతకు పార్ట్ 1లో మనం పార్ట్ 1లో ఏదైనా ఒక యాంగిల్ని, ఒక లైన్ ఇంకొక లైన్ క్రాస్ చేసినప్పుడు ఈ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ సేమ్ అని మనం చెప్పామన్నమాట. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సేమ్. 2 థింగ్స్ మనం లర్న్ చేసినాం. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సేమ్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, the adjacent angles, if you add that one adjacent angle, if you add, we will get the 180 degrees. They add up to 180 degrees. If you take A, B, C, D ఉండింది అనుకోండి, ఇది లాస్ట్ పార్ట్ 1 ఫండమెంటల్స్. ఏ అండ్ డి, ఏ కామా డి, ఇవి రెండు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈ సెట్. నెక్స్ట్ బి కామా సి, ఇంకొక సెట్ వర్టికల్ యాంగిల్స్, అండ్ బోత్ ఆర్ ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు సి. దీన్ని వర్టికలీ అపోజిట్ యాంగిల్స్ అంటే బోత్ ఆర్ ఈక్వల్. ఆల్రెడీ ప్రూవ్ అని చేసాం పార్ట్ 1లో. సెకండ్ పాయింట్ ఇంకేం చదివామంటే, ఇప్పుడు ఏదైనా లైన్ ఉండింది అనుకో, ఒక లైన్ క్రాస్ చేసుకుంటా వెళ్తే, అంటే ఇంటర్సెక్ట్ చేసుకుని వెళ్తే, ఈ యాంగిల్ ఏ, ఈ యాంగిల్ బి ఉండింది. సో దీస్ 2 యాంగిల్ యాడ్ టు 180 degrees. నైబర్ యాంగిల్, దీనికి ఏకి నైబర్ యాంగిల్ ఏంటి? ఇది. ఇవి రెండు యాడ్ చేస్తే 180 degrees. ఓకే, సో ఇప్పుడు ఈ మన కేసుకు వస్తే 1 3 అనేది ఆపోజిట్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్, సో బోత్ ఆర్ సేమ్. ఇంకా నెక్స్ట్ ఒక కలర్ మారుతాం. ఇప్పుడు 2 and 4 are vertical opposite lines, both are equal. Similarly here 6 and 8 are opposite, vertically opposite angles, both are equal. Here 5 and 6 vertically opposite angles. సో ఇప్పుడు మీరు గమనిస్తే, ఐ కెన్ సే దట్
1,3 ఒక యాంగిల్, 2,4 ఒక యాంగిల్, ఈక్వల్ యాంగిల్, 5,7 ఒక యాంగిల్ ఉంటుంది, 6,8 is the one angle. సో క్వశ్చన్ ఏమన్నాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ద 8 angles హ్యావ్ ఎ డిఫరెంట్ మెజర్మెంట్స్? నో. ఎందుకు? ఇక్కడ చూస్తే 4 డిఫరెంట్ యాంగిల్స్ వస్తున్నాయి చూడండి, మ్యాక్సిమం 4 డిస్టింక్ట్స్. అందుకే ఇక్కడ దీన్ని ఇక్కడ స్టేట్మెంట్లో ఏం చెప్పారు చూడండి, వెన్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ 2 lines, it forms 8 angles with a maximum of 4 distinct 8 angles ఫామ్ అవుతాయి. డిస్టింక్ట్ యాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 4 మ్యాక్సిమం, 1 2 3 4 డిస్టింక్ట్ యాంగిల్స్. ఓకే అండి. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇది న్యూ వర్డ్ మళ్ళీ. దీస్ ఆర్ ద కీవర్డ్స్: ట్రాన్స్వర్సల్, కరస్పాండింగ్ యాంగిల్స్, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్, ఇవన్నీ టెర్మినాలజీస్ అనమాట. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ లో ఇన్ ఫిగర్ 5.14 వీ నోటీస్ దట్ టీ ఫార్మ్స్ ద 2 set of angles, one with the line L. 2 set of angles ఉన్నాయి చూడండి, ఇదంతా ఒక సెట్. దీస్ ఆర్ ఆల్ వన్ సెట్, దీస్ ఆర్ ఆల్ అనదర్ సెట్ అది చెప్తున్నాడు. ఫస్ట్ set that corresponds to the angles in the second set based on their position. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్, కరస్పాండింగ్ అంటే ఏంటి? మ్యాపింగ్ అనమాట. ఆ పొజిషన్ కి దానికి అదే విధంగా ఇంకొక యాంగిల్ అదే పొజిషన్ లో ఉంటారు, దానికి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు 2 ఎట్ సైడ్ ఉంది, 2 ఈజ్ కరస్పాండెంట్ టు 6. సో 2 and 6 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. దాని పొజిషన్ చూడండి, ఈ క్వాడ్రంట్ తీసుకుంటే ఇక్కడ ఉంది ఈ యాంగిల్, ఇది కానీ ఇక్కడే ఉంది. నెక్స్ట్ 6 and 7 are corresponding angles, 2 and 6 are corresponding angles, 1 and 5 are corresponding angles, 4 and 8 are corresponding angles. పొజిషన్స్ సేమ్ పొజిషన్స్ లో ఉన్నాయి. సో 1 and 5 ఇక్కడ అదా ఇచ్చాడు, 1 and 5 are corresponding, 1 and 5 ఇంతకుముందు చూసాం. నెక్స్ట్ 2 and 6 are corresponding angles అన్నాడు, 2 and 6. 3 and 7, 4 and 8 are corresponding angles. When ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ద సేమ్ పొజిషన్ సేమ్ ఉండాలి. ఈ 2 sets ఆఫ్ యాంగిల్స్ లో పొజిషన్ సేమ్ ఉండేదాన్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఈ టెర్మినాలజీస్ అలాగే ఆ కీవర్డ్స్ నేర్చుకోవాలంటే అప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఏంటి. నెక్స్ట్, డ్రా ఏ పేర్ ఆఫ్ లైన్స్ అండ్ ఏ ట్రాన్స్వర్సల్ సచ్ దట్ దే ఫార్మ్ 2 distinct యాంగిల్స్. ఒక యాక్టివిటీ చేస్తున్నాం, ఈ యాక్టివిటీలోనే మంచి నాలెడ్జ్ వస్తుందండి. డ్రా ఏ లైన్ ఎల్ transversal T intersecting at point X. Okay, make an measure angle A formed by the line L. ఇక్కడ మెజర్ చేయొచ్చు, ఇలా ప్రొట్రాక్టర్ తో మెజర్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ మెనీ డిస్టింక్ట్ యాంగిల్స్ హ్యావ్ ఫార్మ్డ్ నౌ? డిస్టింక్ట్ యాంగిల్స్ ఎన్ని ఫామ్ అయినాయి? ఇప్పుడు ఇక్కడ 60 degrees అంటే ఇది ఒక 60 degrees అవుతుంది. ఇది 60 అయినప్పుడు ఏమవుతుందండి? ఆల్రెడీ చెప్పాను కదా, సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ యాంగిల్ మేడప్ 2 నైబరింగ్ యాంగిల్స్ కదా, ఈ 2 ఏ సపోజ్ ఐ డోంట్ నో దిస్ వన్ ఎక్స్. సో ఏ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? యాంగిల్ 120 degrees, సారీ 180 degrees. సో 60 plus x is equal to 180 degrees. x ఏమవుతుంది? 120 degrees. చూడు, ఇది 120, ఇది 60, ఇది 60 కదా. సో దీని వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ కానీ 60నే, ఇక్కడ 120 ఇంతకుముందు కనుక్కున్నాము, ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ 120. చూడు వచ్చేసినాయి. హౌ మెనీ డిస్టింక్ట్ యాంగిల్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ నౌ? 2 distinct angles, 60 degrees or 120 degrees. If one angle is 60 degrees, the other angle of the linear pair should be, ఇది linear pair. The word this is A. దీనికి లీనియర్ పేర్ ఏంటంటే B. ఈ లీనియర్ పేర్స్, దీన్ని లీనియర్ పేర్స్ అంటారు. A, B are linear pairs. If we add this one, we will get 180 degrees. ఇది టెర్మినాలజీ, ఇది ఒక టర్మ్స్. ఈ టర్మ్స్
అది చదవగానే ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ ఈజీ అవుతుంది. లీనియర్ పేర్ అనగానే దీస్ టూ ఆర్ లీనియర్ పేర్స్ అని మీ మైండ్లోకి రావాలి. 180 degrees ఉంటాయి యాడప్ అనేది. సో వీ ఆల్రెడీ హ్యావ్ టూ డిస్టింక్ట్ యాంగిల్స్ 60 degrees 120 చెప్పిన. సో వెన్ యూ డ్రా అనదర్ లైన్ ఇంటర్సెక్టింగ్ ద transversal T, we wish to form only two angles 60 and 120 degrees. Next, mark a point Y on line T. Draw line M, ఇంకొక లైన్ M, throw Y point that makes angle 60 degrees. చూడు, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 60 degrees తో ప్రొట్రాక్టర్ పెట్టి చేయమంటున్నాడు. దిస్ కెన్ బి డన్ ఎయిదర్ బై కాపీయింగ్ ద angle A with a tracing paper or using a protractor. ఓకేనా? యాంగిల్ సేమ్ అంటున్నాడు చూడండి, ఈ 60 degrees లోనే చేయమంటాను. సో వాట్ డూ యూ అబ్జర్వ్ అబౌట్ ద లైన్ ఎల్ అండ్ ఎం? చూడగానే ఎలా ఉన్నాయండి ఇవి రెండు? ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి కదా, ప్యారలల్ లైన్స్. చూడగానే మీరు చెప్పొచ్చు అది ప్యారలల్ లైన్స్ అని. సో ప్యారలల్ లైన్ గీయాలంటే చాలా టఫ్, బట్ ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, what do you observe about line L and do they appear to be parallel to each other? Yes, they do appear to be parallel to each other. Yes, correct. Equidistance లో ఉండేది. Angles A and B are corresponding angles. ఇప్పుడు చూడండి, అది ఈ యాక్టివిటీస్ లోనే మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఏ పొజిషన్ బి పొజిషన్ కరస్పాండింగ్ లో ఉన్నాయా? సో ఏ అండ్ కరస్పాండింగ్ అంటే ఇంతకుముందే చెప్పిన పొజిషన్ in the first set and second set లో సేమ్ ఉండాలి. సో A and B are corresponding angles. ఇక్కడ corresponding angles కదా. A and B have same angle 60 degrees ఈ యాక్టివిటీలో. దెన్ ఈ యాక్టివిటీలో నువ్వు వాట్ యు అబ్జర్వ్, అది ఇంపార్టెంట్. ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు నువ్వు ఏం దాంట్లో నేర్చుకున్నావు అనేది ఇంపార్టెంట్. ఆర్ అబ్జర్వేషన్స్, what is the outcome of that activity is very important. But angle B and angle A 60 degrees on corresponding angles, and then what output you got? They are parallel lines. ఇవి parallel lines కదా అని డిసైడ్. సో నువ్వు ఇప్పుడు లా రాయొచ్చు అనమాట, లాస్ కానీ ఇలానే అబ్జర్వేషన్స్. వెన్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, then we'll get parallel lines. That's it. Angles A and B are the corresponding angles formed by the trapezoid. The corresponding angles are equal to each other. So when the corresponding angles formed by a trapezoid on a pair of lines are equal to each other, then the pair of lines are parallel to each other. These are the theorems కానీ లాస్ కానీ ఇలానే రాస్తారు అన్నమాట, అబ్జర్వేషన్స్. ఓకే, సో యాక్టివిటీస్ ఎప్పుడు కానీ ఎన్సీఈఆర్టీ బుక్స్లో చాలా ఇంపార్టెంట్, దాంట్లోనే మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? సపోజ్ వీ హ్యావ్ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్టింగ్ టూ ప్యారలల్ లైన్స్. హౌ కెన్ బి షేడ్ అబౌట్ ద కరస్పాండింగ్? ఇప్పుడు ఉల్టా ఎక్స్పెరిమెంట్. ఆల్రెడీ ఐ నో దట్ దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. ఒక లైన్ ట్రాన్స్వర్స్ లైన్స్ వెళ్తుంది, ఇవి రెండు ప్యారలల్ లైన్ ఆల్రెడీ చెప్పేశాడు. ప్యారలల్ లైన్స్ ఇండికేటెడ్ బై లైక్ దిస్, మీకు ఆల్రెడీ తెలిసిన నోటేషన్. దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. దెన్ వాట్ అబౌట్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఇది రివర్స్. ఇంతకుముందు ఇవి రెండు యాంగిల్స్ సేమ్ అయినప్పుడు ఇవి రెండు ప్యారలల్ లైన్ అయ్యి, ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. వాట్ కామెంట్ ఆన్ దీస్ యాంగిల్స్ అని అంటున్నాడు. టేక్ ఎ ట్రేసింగ్, అది ఈ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ మనకు ఇవి రెండు ప్యారలల్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో ఆర్ ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఇంకొక గమనిస్తే corresponding angles formed by transversal intersecting a pair of parallel lines are always equal to each other. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే అన్ని యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఈ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు దీస్ టూ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్ కదా. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఆల్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. Then I can say that they are parallel lines. These two are parallel lines. Okay. Next, activity 5.
In a figure, to draw a transversal T to the line L and M such that one pair of corresponding angles are equal. ఈ ఒక లైన్ గీయండి. ఇది ఒక వన్ పేర్ మాత్రమే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండేటట్లు చూడండి. సో ఆర్ యూ ఫైండింగ్ ఇట్ హార్డ్ టు డ్రా? అవును. ఈ యాంగిల్ మాత్రమే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండదు. అది చూసినారా అండి ఎలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో వెన్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ నాట్ ప్యారలల్ టు ఈచ్ అదర్, అవి ప్యారలల్‌గా లేవు. దెన్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఫౌండ్ బై ద ట్రాన్స్వర్స్ కెన్ నెవర్ ఇంపార్టెంట్. అసలు నెవర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఇంకా ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు కానీ ఈక్వల్ ఉండవు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది అండ్ ఇది. లేకపోతే ఇది తీసుకుంటే దిస్ పొజిషన్. ఇఫ్ యు టేక్ దిస్ పొజిషన్, దిస్ వన్, ఇఫ్ యు టేక్ దిస్ వన్. ఓకే. Drawing a parallel lens. Are these two lines parallel to each other? Yes. చూడండి సేమ్ డిస్టెన్స్ ఈక్వి డిస్టెన్స్ లో ఉంది. ఒక స్కేల్ పట్టుకున్నాడు, ప్రొటెక్టర్ ని ఫస్ట్ ఇక్కడ పెట్టాడు, మళ్ళీ దాన్ని కొద్దిగా మూవ్ చేసేసినాడు, మళ్ళీ ప్యారలల్ లైన్స్ గీసేసినాడు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది కానీ ప్యారలల్ లైన్స్. ఇది పక్కా ఇంతకుముందు చేసింది ఇలా ఉండాలి, పక్క 90 degrees. ఇది ఈజీ. సో నాకు ప్యారలల్ లైన్స్ ఇలా కావాలనుకోండి, ఇలా చేయొచ్చు ప్యారలల్ లైన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సెట్ అండ్ స్కేల్. నెక్స్ట్, కెన్ యూ డ్రా ఏ లైన్ parallel to L, parallel to the L that goes through the point A? How will you do it with the tools from the geometry box? ఎలా చేస్తా ఉన్నాడు, ప్యారలల్ లైన్ గీయమంటున్నాడు అంతే. ప్యారలల్ లైన్కి ఎలా గీస్తుంది? ఇది ఎన్నో వేస్లో గీయచ్చు. మనము సపోజ్ మన దగ్గర స్కేల్ ఉండింది అనుకోండి, ఆర్ ఇక్కడ ఉండాలి కదా ప్రొట్రాక్టర్ ఉండింది అనుకోండి. ప్రొట్రాక్టర్ ఇదిగోండి, ఈ ప్రొట్రాక్టర్ ఇట్లా పెట్టండి అండి కదా. ఇది ఈ లైన్ గీసేయండి. ఇక్కడ వేరే కలర్ తీసుకున్నాం, ఈ లైన్ గీసేస్తాం. ఓకేనా, ఈ లైన్ వచ్చింది. లేటెస్ట్ టేక్ ఇది లైన్ అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకోండి. ఈ ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ పెట్టండి, కరెక్ట్ 90 degrees ఇలా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసేసాను. సో 90 degrees వచ్చేసినాయి. సో దిస్ ఇస్ ఏ ప్యారలల్ లైన్. ఎలాగైనా గీయచ్చు. ఇంకా దిస్ ఇస్ వన్, అంటే విత్ సెట్స్తోనే ఒక సెట్, జస్ట్ దీని ఏమంటారు, సెట్ అంటారు జామెట్రీ బాక్స్లో. సెట్ స్కేల్ అంటారు. సెట్ స్కేల్ ద్వారా గీసేసినాం చూడండి. ఓకే, దిస్ ఈజ్ ఎ ప్యారలల్ లైన్. ఓకే, ఇది ఎల్, ఎం ఇస్ యువర్ ప్యారలల్ లైన్. మేకింగ్ ప్యారలల్ లైన్స్ త్రూ ఏ పేపర్ ఫోల్డింగ్. Let us try to do the same with the paper folding. Line L. How do we make a line parallel to L such that it passes through the point A? ఎలా చేస్తాం? నాకు ప్యారలల్ లైన్ కావాలా, such that ఈ ఏ ప్యారలల్ లైన్ ఇంతకుముందు మనం ఎక్స్పెరిమెంట్ చేసింది. సింపుల్ అండి ఇది. చూడండి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ మర్చాడు అనమాట. ఫస్ట్ ఎక్కడ మర్చాడు చూడండి, ఈ టీ అనే పాయింట్ దగ్గర ఒకసారి ఫోల్డ్ చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, ఈ లైన్ దగ్గర మళ్ళీ ఫోల్డ్ చేశాడు. ఇదిగో ఈ లైన్ దగ్గర ఫస్ట్ ఫోల్డ్ చేశాడు, సెకండ్ వచ్చి ఈ లైన్ దగ్గర ఫోల్డ్ చేశాడు. ఇది సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. దిస్ ఈస్ ద యువర్ ప్యారలల్ లైన్. చూడండి ఇక్కడ 90 degrees సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 90 degrees ఇంపార్టెంట్ కదా, సేమ్ డిస్టెన్స్ ఉండేది ఇంపార్టెంట్. why are lines L and M parallel to each other? Because they are equidistant from each other.
ఈక్వి డిస్టెన్స్ అంటే ఈక్వల్ డిస్టెన్స్. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసినా, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసినా, ఇట్లా ఇన్ఫినిటీ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ లైన్ మెజర్ చేసినా సేమ్ లెంత్ ఉండాలి. అది ప్యారలల్ లైన్స్ అంతే. అవి మీట్ కావు ఇంకా. ఆల్టర్నేటివ్ లైన్స్. ఇప్పుడు న్యూ టెర్మినాలజీ ఆల్టర్నేటివ్ లైన్స్. నువ్వు కరస్పాండింగ్ యాంగిల్స్ చూసాం కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇంకా బిఎఫ్, ఏఈ, సికే జి, డికి హెచ్. ఇది కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు కొత్త కొత్త వర్డ్ ఏంది? ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకోండి సపోజ్. ఇప్పుడు ఏబిసిడిఈఎఫ్ అనుకోండి. ఆల్టర్నేటివ్ ఏంది? ఇది వస్తే ఇది. దీనికి ఆల్టర్నేటివ్ ఇది. దీన్ని ఆల్టర్నేటివ్ అంటారు. ఒకటి కాకుండా ఇది ఆల్టర్నేటివ్స్. ఇది మీనింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్. ఇక్కడ చూస్తే యాంగిల్ డి ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఎఫ్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ ఉందా, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది. దీనికి ఆల్టర్నేటివ్ ఇట్స్ నథింగ్ బట్ సమ్ అపోజిట్ మాదిరి ఉంటుంది. ఆల్టర్నేటివ్ పాత్ అంటారు కదా, అంతే. సో సికి ఏంటి ఆల్టర్నేటివ్ పాత్? సికి ఆల్టర్నేటివ్ ఈస్ ఈ. సో యూ కెన్ ఫైండ్ దట్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆఫ్ ఎ గివెన్ యాంగిల్ ఎఫ్ బై ఫస్ట్ కరస్పాండింగ్. ఎలా నువ్వు అది ఆల్టర్నేటివ్ యాంగిల్ అంటే ఇది ఒక టెక్నిక్ చెప్పాడు ఇక్కడ. నాకు యాంగిల్ ఎఫ్కి ఆల్టర్నేట్ యాంగిల్ కావాలనుకున్నాం, గ్రీన్ తీసుకున్నాం. ఓకే, బై ఫస్ట్ ఫైండ్ ద కరస్పాండింగ్ యాంగిల్. ఎఫ్కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? ఎఫ్కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? సీనే కదా. ద పొజిషన్ చూడండి, ఈ సెట్కి సారీ, బి ఈజ్ ద కరస్పాండింగ్ యాంగిల్. సారీ, ఎఫ్కి పైన ఉండదు కదా. ఐ కెన్ సే ఇది ఏమనొచ్చు, ఒక లైన్కి వస్తే ఇది టాప్ బాటమ్ అనుకోండి. టాప్ లెఫ్ట్ టు రైట్ అంటే అప్ రైట్. ఇది అప్ రైట్ కరస్పాండింగ్ యాంగిల్. సో కరస్పాండింగ్ యాంగిల్ కనుక్కొని విచ్ ఈస్ యాంగిల్ బి అండ్ దెన్ ఫైండ్ ద వర్టికల్ ఆపోజిట్. దానికి ఆ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ తీసుకోమంటున్నాడు, అది డి. సో ఆల్టర్నేట్ యాంగిల్ ఆఫ్ ఎఫ్ ఈస్ డి. ఎలా కనుక్కున్నాం ఇంకొకసారి చెప్తాను. ఏదైతే నీకు ఆల్టర్నేట్ యాంగిల్ కావాలో కనుక్కోవాలనుకున్నా, ఆల్టర్నేట్ యాంగిల్ ఆఫ్ దట్ యాంగిల్, దాని ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్ కనుక్కోవాలి. ఇది కరస్పాండింగ్ యాంగిల్. దానికి కరస్పాండింగ్ యాంగిల్ ఒక వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఈస్ నథింగ్ బట్ ఆల్టర్నేట్ యాంగిల్ ఫర్ దిస్. ఓకే, సిమిలర్లీ ఇంకొకటి కానీ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈస్ 120 degrees, వాట్ ఈస్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇది ఆల్టర్నేట్ యాంగిల్ ఎఫ్ ఇచ్చినాడు. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ ఆల్టర్నేట్ యాంగిల్ డి. ఇక్కడ వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఇది అడుగుతున్నాడు. యాంగిల్ డి వాల్యూ ఏమవుతుంది? ఒకసారి మన ఫండమెంటల్స్కి వెళ్తే యూ నో దట్ ఫస్ట్ వన్ ఈస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇయర్ కరస్పాండింగ్ మన ఎఫ్కి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? ఎఫ్ ఎక్కడ ఉంది చూడండి. టాప్ బాటమ్, టాప్ లెఫ్ట్ రైట్ అనుకోండి. ఎక్కడుంది? టాప్లో రైట్లో ఉంది. ఇక్కడ కానీ నాకు ఈ సెట్లో కానీ టాప్ రైట్, ఇదేనా? యాంగిల్ ఎఫ్కి కరస్పాండింగ్ యాంగిల్ వచ్చి యాంగిల్ బి, ఇదేనా? ఇద్దరు కానీ టాప్ రైట్ కనుక్కునేసినాం. ఇక్కడికి వచ్చినాం, వీ హ్యావ్ రీచ్డ్ హియర్. సో ఇది 120 degrees. దట్ ఈస్ ఈక్వల్ టు 120 degrees. బోత్ ఆర్ ఈక్వల్ కదా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏంటి? ఇంకొక మనం ప్రిన్సిపల్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ నెక్స్ట్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఆల్రెడీ తెలుసు కదా, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కానీ ఈక్వలే కదా. సో హియర్ బికి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏంటి? డీనేనా. సో బి యాంగిల్ 120 అయినప్పుడు డి అనగానే 120 degrees.
సో వాట్ యు కంక్లూడ్ ఫ్రమ్ దిస్, అది ఇంపార్టెంట్. వాట్ యు కంక్లూడ్ ఫ్రమ్ దిస్, ఇక్కడ చూస్తే వాట్ యు కంక్లూడ్ యాంగిల్ ఎఫ్, దాని ఆల్టర్నేట్ యాంగిల్ డి both have the same angles. And I can say that alternate angles have this alternate angles are equal in parallel lines. Important parallel lines లోనే గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. Alternate angles formed by transversal intersecting a pair of parallel lines are always equal to each other. సో మనం ఇక్కడ parallel lines గురించి మాట్లాడుతున్నాం. alternate corresponding angles లో చూడు, corresponding angles లో కానీ parallel lines ఉంటే మాత్రమే ఈక్వల్ అవుతుంది. అదే ప్రూఫ్. ఇదిగో ఇక్కడ ఏంటి, ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏముంటే ఇవి రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేసాం ఇంతకుముందు. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఇదో కరస్పాండింగ్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్టింగ్ ఎ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. ఆల్వేస్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ ఉంటే మాత్రమే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే దిస్ ఈక్వల్ టు దిస్ వన్. ఇంకొకటి మనము ఇంతకుముందు చదివింది ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఎప్పుడు వెన్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, దెన్ ఓన్లీ దిస్ టూ ప్రిన్సిపల్స్ విల్ ఒబే, ఆ టూ స్టేట్మెంట్స్ విల్ ఒబే, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అడగగానే ఫస్ట్ ఒక ప్యారలల్ లైన్స్ కాదా చూసుకోవాలి. దీది నోటేషన్ అన్నమాట, దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. The parallel lines L and M are intersected by a transversal T. Transversal T. If angle 6 is 135 degrees, what is the measure of all the angles? చూడండి, సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 135 degrees అన్నాడు. ఓకేనా, మన టూ ప్రిన్సిపల్స్. ఒకటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ ప్యారలల్ లైన్స్ కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ are equal. Second one, alternate angles are equal. Equal ఎవరికి? ఇది parallel lines. గుర్తుపెట్టుకో, parallel lines. parallel ఇది మీరు స్టేట్మెంట్ లో ఎప్పుడు చెప్పాలా. ఇక్కడ చూడండి, యాంగిల్ బి ఇస్ 120, 130, 135. ఆపోజిట్ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్ ఉంది, యాంగిల్ 6 కరస్పాండింగ్ యాంగిల్ చూడండి, ఇదేనా, దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 135 degrees. ఓకేనా, ఇక్కడ 135 ఉంది. నెక్స్ట్ ఏంది, దానికి ఆపోజిట్ యాంగిల్, యాంగిల్ 2కి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏంటి, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఇంకొకటి 3 వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంతేనా. ఇది ఏదైనా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 2 135 degrees. దీనికి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏంటి, ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ 4. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 135 degrees వచ్చేసింది, 135 degrees. ఓకే, 4 కరస్పాండింగ్ యాంగిల్ ఏముంటుంది, 4 కరస్పాండింగ్ ఇక్కడ చూడండి, ఇది ప్రూవ్ అయిపోయింది. యాంగిల్ 4 ఆల్టర్నేట్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 135 degrees. ఓకేనా, ఒకటి చేసుకుంటున్నా, 135 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఏమవుతుంది చూడండి, యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 4 ఇది 135 degrees, ఇది 135. అలానా చేయొచ్చు, ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్, అలానా చేయొచ్చు. నెక్స్ట్ ఇదే
ఇక్కడ ఇక్కడ 135 ఉన్నప్పుడు సపోజ్ ఏదో ఒకటి తీసుకో, లీనియర్ పేర్ వస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ దీంట్లో లీనియర్ పేర్ గాని అప్లై చేయాలి. ఫోర్త్ వన్ లీనియర్ పేర్ కాన్సెప్ట్. లీనియర్ పేర్స్ యాడ్ టు యాడ్ అప్ టు 180 degrees. ఈ కాన్సెప్ట్ కొని వాడాలి. ఇది ఫోర్త్ కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే ఏదో ఒకటి తీసుకో. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఆర్ లీనియర్ పేర్స్ యాడ్ అప్ టు 180 degrees. So angle 1 is I don't know x plus angle 2 is 135 degrees, that is called 180. So x is equal to అంటే angle 1 is equal to 180 minus 135. ఎంత వస్తుంది? 180 minus 135. 10 లో 5 పోతే 5, 7 లో 3 పోతే 4, అంతేనా? 45, 5 10 4 8 45 degrees. ఇది 45 degrees. ఓకే, ఇది 45 degrees అయినప్పుడు angle 1 is 45 degrees. This is angle 1 is equal to 45 degrees. ఓకేనా? angle 1 45 degrees అయినప్పుడు this vertically opposite angle, this also 45 degrees. The angle 1 is equal to angle 3 vertical opposite angle, that is 45 degrees. ఇది 45 అయింది. ఇప్పుడు 3 and 7 are corresponding angles. 3 and 7 are corresponding angles. This is 45 degrees. 3 and 7 are corresponding angles, that is equal to 45 degrees. And 7 and 5 are vertical opposite angle. Or ఇక్కడ 135 ఉండింది అనుకో, 135 యాంగిల్. ఇప్పుడు ఇది 45 degrees ఉంది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? 45 degree, ఇక్కడ 45 degrees. అది ఆల్టర్నేట్ యాంగిల్స్. ఎందుకంటే మనం పైన స్టేట్మెంట్స్ ని వాడుకోవాలన్నమాట. సో యాంగిల్ ఇది యాంగిల్ 3 that is equal to angle 5. These are alternate angles, that is called 45 degrees. ఇక్కడ కానీ 45 degrees. ఓకే, సో ఒక యాంగిల్ తెలిస్తే if two lines are parallel, if I know one angle of a transverse angle, I can find all the angles. With the help of these corresponding angles are equal, alternate angles are equal, vertically opposite angles are equal, linear pair adds up to 180 degrees. Okay, next. If angle A is 120 degrees, angle B is, so B is 60 degrees because linear pair కాబట్టి వాళ్ళే చెప్పేస్తున్నారు. దీస్ టూ ఆర్ లీనియర్ పేర్స్, సో 120 degrees కాబట్టి ఇక్కడ 60 degrees వస్తుంది. ఎందుకు? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఆర్ లీనియర్ పేర్స్ అండ్ A and B adds to 180 degrees. ఓకే, B is a corresponding angle of B is corresponding angle of F, correct? B is corresponding angle F. ఇది రెండు కరస్పాండింగ్ యాంగిల్ కదా, బట్ ఇక్కడ 70 degrees 60 degrees ఉన్నాయి. చూసావా, ఫెయిల్ అయింది ఇక్కడ. కరస్పాండింగ్ యాంగిల్స్ నాట్ ఈక్వల్. ఎందుకు ఇక్కడ నాట్ ఈక్వల్? ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే యాంగిల్ B is not equal to angle F. They are corresponding angles. Why? Because these two are not parallel. Because the these two lines are not parallel. Not parallel. Okay అండి, అందుకోసమే ఏదైతే మనం స్టేట్మెంట్స్ చెప్పామో కరస్పాండింగ్ గా ఓన్లీ ఫర్ ప్యారలల్ కి ఉపయోగపడతాయి. ప్యారలల్ లైన్స్ ఇక్కడ చూడండి, ప్యారలల్ లైన్స్ ఎల్ అండ్ బి ఇంటర్సెక్టెడ్ బై ద ట్రాన్స్వర్స్ టీ. యాంగిల్ 50 degrees. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్? 6 అన్నాడు. ఇది ఎక్స్, ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి వస్తుంది చూడండి. ఇది మామూలుగా మనం చేస్తే ఇక్కడ 50 degrees ఉండింది అనుకోండి, దాని కరస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ ఏమవుతుందండి? 50 degrees కదా corresponding angle. These two are corresponding angles. So angle 3 is equal to angle 7, that is equal to 50 degrees. Corresponding angle. Corresponding angles are equal. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కూడా ఇక్కడ చూస్తే అండ్ యాంగిల్ 6, angle 7 are linear pairs.
వాట్ దట్ ఇండికేట్స్? లీనియర్ పేర్స్ అవుతే యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంతేనా? You know already this is 50. Angle 6, I want to find out angle 6. That is equal to 180. That is equal to angle 6 is equal to 180 minus 50. That is equal to 0. 8 to 5 both 3. Okay, 130 degrees. This is 130 degrees. What you observe? నేను ఒక అబ్జర్వేషన్ చూడండి ఇక్కడ. ఇప్పుడు మన యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఎంత అవుతుందో చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ యాంగిల్ 6 అండ్ 650 యాంగిల్ 6 ఇప్పుడు జస్ట్ మనము ఫైండ్ అవుట్ చేసాం కదండి, అది 130. దిస్ యాడ్స్ అప్ టు 180 degrees. ఓకేనా? సో వాట్ వీ కంక్లూడ్ ఫ్రమ్ దిస్ ఈస్ 180 degrees యాడ్ అవుతున్నాయి. సిమిలర్లీ ఇప్పుడు యాంగిల్ 4 అండ్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 చేసినా కానీ 180 degrees వస్తాయి. కావాలంటే ఇక్కడ కానీ మీరు చూసుకోవచ్చు. మనం ఇంత ప్రాబ్లం చేసాం కదండి. ఇవి టూ చూడు, 135 ప్లస్ 45, 135 ప్లస్ 45 బోత్ ఆర్ 180 degrees. సో వాట్ అబ్జర్వేషన్స్ ద్వారానే నీకు స్టేట్మెంట్స్ వస్తాయి, మ్యాథ్స్లో కానీ ఏది ఫిజిక్స్లో కానీ ఎక్కడైనా. దీస్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్ సమ్ అప్ టు angle 3 and angle 6 are interior angles. They sum up to 180 degrees. అది చూడు ఇక్కడ, sum of the interior angles on the same side of the torso always add up to 180 degrees. Got it? This is the one principle. On the same side అన్నాడు. ఇంటీరియర్ యాంగిల్ అంటే లోపల ఉన్నాయి కదండి, ఇది లోపల బయట లేవు కదా, ఇది లోపలే ఉంది, ఇది లోపలే ఉంది, ఇది లోపలే ఉంది. అందుకోసము దాని ఇంటీరియర్ యాంగిల్ అన్నాడు. ఒకే సైడ్ ఉన్నాయి చూడండి, దాని ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ లాస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే వాడు క్వశ్చన్ అడిగింది సిఏబి, ఇది ఎక్స్ అనుకున్నాం, అది సిఏబి అడిగినాడు, ఇది ఎక్స్. ఓకే, ఏ ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు కదా. ఇంకో వాట్ ఇట్ ఇండికేట్స్, ఇదే ప్యారలల్ లైన్ కదా. ఇది ట్రాన్స్వర్సల్ లైన్, దెన్ దీస్ టూ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు దీస్ టూ and these two are interior angles. Interior angle on the same side. Interior angle. These are the interior angle. Interior angle on same side. Same side. Add to 180 degrees. అంతేనా? సో నేను ఇది చూద్దాం. ఇప్పుడు దిస్ యాంగిల్ ఏంటి, ఈ యాంగిల్ 60 ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ 60 degrees is equal to 180. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ, సారీ ఇక్కడ 65 కదా, ఇక్కడ 65 ప్లస్ ఎక్స్, ఇది ఇదే. ఓకే, 65 ప్లస్ 100 and 125 plus x is equal to 180. X is equal to 180 minus 125. That is equal to 55 degrees. That వచ్చేసిందండి. దట్ ఈస్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో చేద్దాం. ఏబిసి అన్నాడు, ఏబిసి. ఇప్పుడు ఇదేంటండి, ఇది వచ్చి మనకు 55 degrees వచ్చింది, ఇది 55 degrees.
ఈ 55 degrees. నెక్స్ట్ యాంగిల్ ఏబిసి అన్నాడు. దిస్ ఇస్ ఏబిసి, వై బిసిడి జెడ్ ఇది అడిగినాడు. ఇక్కడ చూస్తే U2 ఇది దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. ఇదేమిటి? ఇది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ టి అనుకోండి, ఎల్ కమా బి. ఇప్పుడు ఇది ఈ టూ యాంగిల్స్ ఏమవుతుంది? దీస్ టూ యాంగిల్స్, దీస్ టూ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. దీస్ టూ ఆర్ the 60 degrees plus angle Z are interior angles. Interior angles on same side. So 60 degrees plus 1 to Z is equal to 180 degrees. So angle Z is equal to 180 minus 60. That is equal to 120 degrees. So I can, this is 120. Okay, ఇప్పుడు 120 degrees వచ్చింది. ఇది 65 60 135 అన్నప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇది ట్రయాంగిలే కదా. 60 sum of the angles in a triangle is 180 degrees. 60 plus 65, ఇది సపోజ్ k అనుకోండి, ప్లస్ k. 65 plus k is equal to 180. That is equal to 60 plus 125 plus k is equal to 180. k ఏమవుతుంది? 180 minus 125. 180 minus 125, 10 లో 5, 7 to 2 పోతే 55 degrees. ఇది 55 degrees. ఓకే, ఇది 55 degrees. ఇది 55 degrees అయినప్పుడు ఇది ఎంత? ఇది టోటల్ 1 ఇంటూ కనుక్కున్నాం కదండి. ఇక్కడ టోటల్ 55 degrees ఉంది. ఓకే, ఇది 55 degrees. ఇది 55 అయినప్పుడు ఇది కంప్లీట్ గా 55. ఇక్కడ ఇది 60, ఇది కంప్లీట్ 55 కాదు, ఇది 55. ఓకే, ఇది కంప్లీట్ గా ఎంత ఉంది? ఎంత ఉంది? ప్రాబ్లం చేసాం కదా. ఇది కంప్లీట్లీ 65 ప్లస్ ఎక్స్, అంటే 65 ప్లస్ ఎక్స్. ఇది 55, 65 ప్లస్ 55, 5 5 10 120. ఇది కంప్లీట్ గా 120. దిస్ ఇస్ 120 టోటలీ. ఇది ఇంతకుముందు కనుక్కున్నాం కదా, ఇది 55 అని. ఇది ఎక్స్ అనేది ఏంటి? 55. ఇది కే అనేది 55. ఇక్కడ ఏమో వస్తుంది? టోటల్ 120 కదా. 120లో 55 చేస్తే 10లో 5 పోతే 10లో 5 పోతే 5, 11లో 5, 65. ఇది 65 degrees. సో ఇది 65, ఇది 55. ఇక్కడ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈస్ ఈక్వల్ 1 కదా. 55 ప్లస్ 65, 5 5 10 120. ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు 60 degrees అవుతుంది. 60 degrees. ఓకే, ఇక్కడ ఓకే, ఆల్ ద యాంగిల్స్ మనం కనుక్కున్నాము. మెయిన్ ప్రిన్సిపల్స్ వాడింది, స్టేట్మెంట్స్ వాడింది ఇది. మనము అబ్జర్వ్ చేయాల్సింది, ఎక్కడైనా 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయా, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ ఉంటే ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏ కమ బి ఉంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి
ఇక ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆ ప్రిన్సిపల్ వాడాము ఇక్కడ. తర్వాత సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ ఏ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. అదొకటి చేసుకున్నాం. ఓకే, సరే, ఓకే. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.